పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఈ రెండు పేర్లు కూడా పవన్ వే. కానీ 2024 ఎన్నికలకు ముందే మన పవర్ స్టార్ అవతారానికి ఫిక్స్ అయ్యేలా కనిపిస్తున్నారు. అంటే సేనానికి ఫ్యూచర్ ముందే అర్థమైపోయినట్లుంది. ఇదే అభిప్రాయం అతని ఫ్యాన్స్ లోనూ వినిపిస్తోంది. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఓ ఇబ్బంది ఉంది. అదేంటంటే వాళ్ళు సినిమాలు వదులుకోలేరు, అయినా రాజకీయం కావాలంటారు. ముఖ్యంగా అధికారాన్ని చెలాయించాలని తెగ ఇదైపోతుంటారు. రెండూ కావాలని వస్తే ప్రజలు ఊరుకోరు. అందుకే గత ఎన్నికల్లో పవన్ ను 2 చోట్ల ప్రజలు ఓడగొట్టారు. పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియనా లేక సినిమాలు పార్ట్ టైమా అనే విషయంలో పవన్ కు ఓ క్లారిటీ ఉన్నట్లుంది. గత 2 ఏళ్ల కాలం చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసిపోతుంది. వారం క్రితం జెండా సభ అంటూ స్టేజ్ పై రెచ్చిపోయిన పవన్ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆ సభకు ముందు కూడా ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. కనీసం ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు పవన్. 50 రోజుల్లో ఎన్నికలుండగా ఏ పార్టీ అధినేత కూడా ఇలా చేయడు. వారాహి యాత్ర అంటూ ఊదరగొట్టినా 6 నెలల నుంచి ఆ వాహనం ఎక్కడికి వెళ్లిందో తెలియదు. తెలంగాణ ఎన్నికల్లో అతి కష్టం మీద 8 మంది అభ్యర్థులను దించినా చివరాఖరి వరకు పవన్ ప్రచారమే చేయలేదు. షూటింగ్లు లేనప్పుడు మాత్రమే పవన్ కు రాజకీయాలు గుర్తొస్తాయంటారు జన సైనికులు. 2024 ఎన్నికల కోసం నానా హంగామా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది 3 సినిమాల్లో నటిస్తున్నాడు. ఓజీ సినిమా కోసం ఇంకా కనీసం 30 రోజులు షూటింగ్ వర్క్ చేయాల్సి ఉంది. ఈ సినిమాకు బాగా మార్కెట్ కావాలని తెగ ప్రచారం చేశారు. ఇప్పటికే ఓజీ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలంటే ఎన్నికలైన వెంటనే పవన్ రాజకీయాలను ప్యాకప్ చేసి సినిమాల కోసం మేకప్ వేసుకోవాలి. పవన్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి టాప్ ప్రాజెక్టులున్నాయి. వీటిలో హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. 2 నెలల క్రితం ఫుల్ బిజీగా ఉన్న ఈ సినిమాల షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కోసం పార్ట్ టైం జాబ్ మాదిరి టీడీపీలో స్టార్ క్యాంపెయినర్ గా పవన్ ఉన్నాడు. ఎన్నికల్లో రోల్ ముగిసిన తర్వాత వెంటనే మళ్లీ రెగ్యులర్ షూటింగ్స్ లోకి వెళ్లటం ఖాయం. తాజాగా నిర్మాత దానయ్య కూడా పవన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఓజీ సినిమా పూర్తి చేస్తారని పవన్ మాటిచ్చారట. ఈ భారీ ప్రాజెక్ట్ తో పాటు పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు మరో 2 ఉన్నాయనే విషయం తెలిసిందే. ఇలా మొత్తం 3 సినిమాలు చేయాలి. సాధారణంగా ఒక టాప్ హీరోకు చెందిన సినిమా తర్వాత మరో సినిమా థియేటర్లోకి రావాలంటే సుమారు 2 ఏళ్లైనా పడుతుంది. అలాంటిది పవన్ ఒప్పుకున్న సినిమాలు 3 ఉన్నాయి. అంటే ఈ లెక్కన పవన్ వచ్చే ఎన్నికల వరకు మళ్లీ సినిమాలతోనే బిజీగా ఉంటారు. ఉన్న ప్రాజెక్టులతోనే ఆయన బిజీగా ఉంటే మరో సినిమాను సెట్ చేయడానికి పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే భవిష్యత్తులో సినిమాలు కొనసాగించాలని పవన్ నిర్ణయించుకున్నారని స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతుంది. చంద్రబాబు కోసం తాను రాజకీయం చేస్తున్నానని పదే పదే చెప్తున్న పవన్ అందుకు తగ్గట్టు తాజాగా జరిగిన జెండా సభలో కూడా బాబును ఉద్దండుడిగా అభివర్ణించారు. అక్కడి వరకు జనసేన కార్యకర్తలకు ఇబ్బంది లేదు, కానీ నన్నెలా ప్రశ్నిస్తారంటూ సొంత పార్టీ నేతలు కార్యకర్తలపైనే పవన్ విరుచుకుపడటం జన సైనికులను షాక్ గురి చేసింది. తాను అసలు రాజకీయాలు చేస్తాడా, ఎన్నికల తర్వాత పార్టీ నడుపుతాడా అన్న విషయంలో స్పష్టత ఇవ్వడు. సింగిల్ గా పోటీ చేయి, వచ్చే ఎన్నికల నాటికి నాయకుడిగా ఎదుగుతావని బీజేపీ పెద్దలు చివాట్లు పెట్టారని తానే స్వయంగా చెప్పుకున్నాడు. అంత హితబోధ చేసిన పవన్ మాత్రం జై బాబు మత్తులోనే ఉన్నాడు. మరి రాజకీయాలైనా సీరియస్ గా చేస్తాడా అంటే అది లేదు. ఏదేమైనా 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఓడిపోతుందని పవన్ ఆయన దత్త తండ్రికి ముందే తెలుసంటున్నారు. అన్ని లెక్కలు పవన్ వద్ద ఉన్నాయి కాబట్టి సినిమాలు వదులుకోకుండా వచ్చే 5 ఏళ్ల వరకు పలు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. తాను ఇక సినిమాల్లో నటించనని ఒకప్పుడు పవన్ అన్నాడు. కానీ ఆ మాట అన్న తర్వాతే ఆయన నటించడం ఎక్కువైంది అన్నది ఫిలిం నగర్ లో పిల్లాడిని అడిగినా చెబుతాడు. పవన్ పొలిటికల్ సినిమాకు అప్పటి వరకు శుభం.